హలో అందరికీ. నేను మీ నిత్య నవీన్. వెల్కమ్ బ్యాక్ టు నిత్య నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హెల్తీ ఫుడ్ అయిన నల్ల నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ నల్ల నువ్వుల లడ్డు రోజు ఒకటి తినడం వల్ల హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతారు. ఫస్ట్ లడ్డుకు కావాల్సిన పదార్థాలు: నల్ల నువ్వులు, బెల్లం, ఇలాచి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. వీటన్నిటి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వులని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులను వేయించుకోవాలి. నల్ల నువ్వుల లడ్డు రోజు ఒకటి తినడం వల్ల మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. బీపీ, షుగర్ అవి కూడా కంట్రోల్ అవుతాయి. నల్ల నువ్వులో అధికంగా జింక్ ఉండటం వలన జుట్టు సమస్య కూడా తొందరగా తగ్గుతుంది. తర్వాత నువ్వులను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం చాలా తక్కువనే పడుతుంది. బెల్లంని తురుముకొని బాండిలో వేసి కొంచెం పావు గ్లాస్ నీళ్ళు మాత్రమే వేయాలి, చిన్న గ్లాస్తోని. ఎక్కువ నీళ్ళు వేస్తే ముదురుపాకు రావాల్సిన అవసరం లేదు, లేత పాకమే రావాలి. లేత పాకం రావడానికి చాలా టైం పడుతుంది. లేత పాకం తీసుకుంటేనే లడ్డు తినేటప్పుడు ఈజీగా తినొచ్చు. ముదురుపాకం రావడం వరకు ఉంచితే లడ్డు గట్టిగా అవుతుంది, తినడానికి రాదు. తర్వాత ఇందులో ఇలాచీని దంచి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి చల్లార్చుకున్న నువ్వులను వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ప్లేట్లో వేసుకొని చల్లార్చుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం నెయ్యిలోనైనా వాటర్లోనైనా అందుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి. అంతే, సింపుల్గా లడ్డు తయారైపోతుంది. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.